రైతు సోదరులందరూ నమస్కారాలు. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటేష్ వరల్డ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి రైతు మిరప పంటలో విత్తన దశ నుండి మొక్క దశ వరకు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాండి. వాటిలో కొన్ని ప్రధానమైనవి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అదేవిధంగా ఆ సమస్యలకు మనం ఎలా పరిష్కరించుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వాటిలో వచ్చేసరికి రైతు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలో ఒకటి వచ్చేసరికి నారు చనిపోవటం. అంటే నారు ఎదబెట్టిన తర్వాత 10-15 రోజులకి అక్కడక్కడ నారు చనిపోతూ ఉంటుందండి. అదొకటి ప్రధానమైన సమస్య. ఇంకొకటి వచ్చేసరికి కాండం కులుడు అనేది ఇంకొక సమస్యగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాండం కులుడుతో పాటు అక్కడక్కడ వేరు కులుడు కూడా వస్తుందండి. ఇది కూడా మూడో సమస్యగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక సమస్య వచ్చేసరికి వేరు పురుగు. ఈ 4 సమస్యలు రైతును బాగా ఇబ్బంది పెడుతున్నాయండి. ఈ వీడియోలో మనం ఒక మందును వాడుకొని ఈ 4 సమస్యలను అధిగమించుకోవచ్చు అండి. ఆ మందులో వచ్చేసరికి ఇది మ్యాన్కైండ్ కంపెనీ వాళ్ళదండి, సీడ్కన్ టీసీపీ. దీంట్లో ఇది 3 రకాల మిశ్రమాలతో కలిసి ఉంటుందండి. 2 శిలీంద్రనాశులు ఉంటాయి, అదేవిధంగా ఒక కీటకనాశిని ఉంటుంది. శిలీంద్రనాశులు వచ్చేసరికి పైరాక్లోస్టోబిన్, థైరమ్ అనేవి శిలీంద్రనాశులు. అంటే ఇవి శిలీంధ్రాలు అంటే తెగులు రాకుండా. అదేవిధంగా కీటకనాశిని వచ్చేసరికి క్లోడోథియా అనే కీటకనాశిని ఉంటుందండి. ఇది మూడు మందుల మిశ్రమం. ఇది వచ్చేసరికి ఈ మందుని మనం 3 విధాలుగా ఉపయోగించుకొని మన మొక్కల్ని తెగులు బారి నుంచి, అదేవిధంగా వేరు పురుగు బారి నుంచి కాపాడుకోవచ్చండి. వాటిలో ఈ 3 విధాలలో ఫస్ట్ వచ్చేసరికి మనం విత్తన శుద్ధిలో అండి. విత్తన శుద్ధిలో అంటే రైతు విత్తనాలు ఎదబెట్టేటప్పుడు దీన్ని కిలో మిరప విత్తనాలకి 7 ml చొప్పున మనం కలుపుకొని విత్తనాలు కనుక ఎదబెట్టుకున్నట్లయితే మనకు జర్మినేషన్ అంటే మొలక శాతం బాగా వచ్చింది. అదేవిధంగా తెగులు బారిన పడకుండా మనం పంటను రక్షించుకోవచ్చు అండి. రెండో విధానం వచ్చేసరికి రైతు పొలంలో నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలను పొలంలో నాటుతూ ఉంటాడు. ఆ సమయంలో ఈ మిశ్రమాన్ని మనం నీటిలో కలుపుకున్న నీటిలో మనం మొక్కను కనుక ముంచి వేసినట్లయితే భూమిలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్లు ఆ మొక్కని ఆశించకుండా, అదేవిధంగా తెగులు బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు అండి. దీంట్లో ఒక కీటకనాశిని ఉందని చెప్పా కదా, క్లోడోథియాన్ అని. ఆ కీటకనాశిని వల్ల మనం భూమిలో ఇన్ కేస్ ఏదైనా వేరు పురుగు ఉన్నా కానీ ఆ మందు ప్రభావం వల్ల ఆ వేరు పురుగు కూడా చనిపోతుందండి. మూడో విధానం వచ్చేసరికి ఈ మందుని పైపాటుగా అంటే పిచికారీ చేసుకోవచ్చు. అంటే ఎకరానికి 100 ml చొప్పున ఈ మందుని కనుక మన పంట పొలంలో మొక్కలు వేసిన తర్వాత మనం స్ప్రే చేసుకున్నట్లయితే పైన వచ్చే తెగుళ్ళు, ఏదైనా తుప్పు తెగులు, ఏదైనా మచ్చ తెగులు, అలాంటి పైన వచ్చే తెగులు కనుక వాటి నుంచి రక్షించుకోవడం, మొక్కలు బాగా పచ్చదన్నంగా పెరుగుతాయండి. ఇలా ఈ 3 విధానాలలో ఈ మందును కనుక మనం వాడుకున్నట్లయితే ప్రధానంగా రైతు ఎదుర్కొనే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, వేరుకులుడు, కాండం కులుడు, దాంతోపాటు ఈ నారు చావటం అనేవి వాటి బారి నుంచి పడకుండా పంటను రక్షించుకోవచ్చు అండి. ఓకేనా. ఈ మందు వచ్చేసరికి మ్యాన్కైండ్ కంపెనీ వాళ్ళది సీడ్కన్ టీసీపీ. ఇదే మందు జిఎస్పీ వాళ్ళకు ఉంది, అదే వచ్చేసరికి PCT410 అంటారు. అదైనా సేమ్ టెక్నికల్. అది ఒకటే టెక్నికల్ అండి. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, మరింత సమాచారం కోసం మా ఛానల్